హైదరాబాద్లో సమయ పాలనకు మరో పేరుగా నడుస్తున్న మెట్రో రైల్ పూర్తిగా ప్రజాదరణ పొందింది. ఈ నేపథ్యంలో అధికారిక సమాచారం ప్రకారం మొదటి దశ ప్రాజెక్టు పూర్తిగా ప్రభుత్వ పరం కానుంది. ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తున్న ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇందుకు సంబంధించి వాటా కొనుగోలు ఒప్పందంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం సమక్షంలో సంతకాలు జరగనున్నట్లు అధికారిక సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన సమావేశమైన హెచ్ఎంఆర్ఎల్ బోర్డు ఈ స్వాధీన ప్రక్రియకు ఆమోదముద్ర వేసింది. ఈ ఒప్పందం ప్రకారం ఎల్ఎన్టీ మెట్రో రైల్ లిమిటెడ్కు ఉన్న 13,615 కోట్ల రూపాయల అప్పును ప్రభుత్వం టేక్ ఓవర్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మొత్తాన్ని ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తక్కువ వడ్డీకి రుణంగా తీసుకుని రీషెడ్యూల్ చేయనున్నట్లు వివరించారు. దీంతో పాటు హెచ్ఎండిఏ నుంచి 1385 కోట్ల రూపాయలను ఈక్విటీగా ఎల్ఎన్టీకి చెల్లించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విశాల్ ఫోన్ లైన్లో అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్, దాదాపు 8 ఏళ్ల తర్వాత పీపీపీ మోడల్లో కొనసాగుతూ వచ్చిన మెట్రో రైల్ ఎటకేలకు ప్రభుత్వ ఆధీనంలోకి రానుంది. ఇక ఆ ప్రక్రియ అంతా కూడా చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం మెట్రో ఫేజ్ 1 లో భాగంగా నాగోల్ నుంచి మియాపూర్, అదేవిధంగా ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు, అదేవిధంగా ఎంబీబీఎస్ నుంచి జేపీఎస్, ఇలా 3 కారిడార్లలో ప్రస్తుతం మెట్రో రైలు సేవలు అందిస్తుంది. ఇక 8 ఏళ్ల పాటు నిర్విరామంగా ప్రయాణికులకు సేవలు అందిస్తూ వచ్చిన ఈ మెట్రో రైల్ ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం అంటే ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు, స్వాధీన ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. దీంతో ఈ ప్రక్రియ నేడు లేదా రేపు ఈ 2 రోజుల లోపలనే ఈ ప్రక్రియ కూడా మొత్తం పూర్తి కానుంది. ఇక ఇప్పటి వరకు మెట్రో ఫేజ్ 1 విషయంలో అంటే దీన్ని స్వాధీనం చేసుకుంటేనే మెట్రో ఫేజ్ 2 కు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుందని పెద్ద ఎత్తున అభిప్రాయాలు వచ్చాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆ మేరకు కండిషన్స్ పెట్టింది. దీంతో మెట్రో ఫేజ్ 1 పూర్తిస్థాయిగా ఇప్పుడు ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటుంది కాబట్టి మెట్రో ఫేజ్ 2 కు అనుమతి వస్తుందా, ఎంత వేగంగా వస్తుంది అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే మెట్రో రైలు ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా ఒక ఏడాది పాటు ఎలాంటి ఉద్యోగులు యథావిధిగా కొనసాగుతారు. అదేవిధంగా అంటే నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా ఎలాంటి సహకారం ప్రభుత్వానికి అందిస్తుంది. ఇక దీనికి సంబంధించి అంటే ఈ ప్రక్రియకు సంబంధించి అటు ఎల్ఎన్టీకి చెల్లించాల్సిన డబ్బులకు సంబంధించి ఇప్పటికే లోన్లు తీసుకొని ప్రభుత్వం వారికి ఎల్ఎన్టీకి చెల్లించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రక్రియ కూడా చివరి దశకు చేరుకుంది. మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్ లో 8 ఏళ్ల పాటు సేవలందిస్తున్న మెట్రో రైలు ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలోకి రాబోతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ విశాల్.